అందరికీ నమస్కారం. నేను మీ ఆర్యవంశీ. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మనము రోడ్ సైడ్ మీద ఉన్న హోమ్లెస్ పీపుల్స్ కి మనం ఇవాళ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. ఇది ఇవాళని కాదు, మన ప్రతి సండే రోజు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మన ఫౌండేషన్ నుంచి. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నారో ప్లీజ్ దయచేసి షేర్ చేసి లైక్ చేసి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరి ఎంతో మందికి మీరు సహాయపడతారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మాది కాదు, మన అందరిది. స్టవ్ పూజ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం బియ్యం వేసుకొని తొందరగా కడిగి వేసుకొని తొందరగా బియ్యం పెట్టేసి కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. మనం కరెక్ట్ 7:30 స్టార్ట్ అయితే మళ్ళీ దాని తర్వాత ఎంత అవుతుందో కూడా తెలియదు మనకప్పుడు. వండుతున్నాయి ఇక టేస్ట్ ఎట్లుండదు, కడుపు నిండా తింటే చాలు మనకి. మరి వంట అయితే అయిపోయింది. చలో తీసేసి అంటే కొంచెం ఇప్పుడు ఇది తీసేసి ప్యాకింగ్ చేసుకుందాం. సాయి బట్ట తీసుకో, సాయి మహేష్ బట్ట తీసుకో బేటా. ఇంకోటి తీసుకో. ఇది పట్టుకోరి, ఇది పట్టుకోరి చెప్తా. తీసుకో, వీడియో ఉంది ఇది. చలో పట్టుకో. మెల్ల అంటారు, వేడిగా ఉంది. మెల్ల ప్యాక్ చేసుకొని చేతులు ఆలోచుకోరి, మెల్ల వేసుకొని ఏం లేదు. ఇప్పుడు అప్పుడంటే జర కొంచెం వర్కరింగ్ చేయలే, పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి చాలా మంది అడుగుతుర్రా ఏమని అంటే, మీరు ఇట్లా చేశారు కదా డెడ్ బాడీ క్రిమేషన్స్, ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్, ఇంకా ఇవి అన్నీ చేస్తుంటారు కదా, ఎందుకు మీరు రీల్స్ షార్ట్ వీడియోస్ తీస్తారు అని చాలా మంది అడుగుతారు. ఇక నాకు ఎందుకో వాళ్ళు కూడా అడుగుతుంది, కరెక్టే కదా అనిపించింది. ఇక అందుకే నేను ఒకటి ఫిక్స్ అయిన ఏంటంటే ఎవ్రీ సండే ఇట్లా మతి సీతం లేని వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకేమో ఇట్లానే వారం ఫుడ్ పంచడానికి. ఇంకోటి ఏంటంటే డైలీ డాగ్స్ కి ఫుడ్ పెట్టాలి అని కంటిన్యూ చేద్దాము, ఇక ఆపొద్దు అని చెప్పేసి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాయి. ఏంటంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా, మనం షార్ట్ వీడియోస్ లో తెలిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తలేదు, అంటే మనం ఎట్లా చేస్తున్నాం ఏంది అనేది తెలుస్తలేదు. ఒకసారి మనం కంటిన్యూగా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. మొత్తానికి అయితే ఇలా కుకింగ్ అయిపోయింది, ప్యాకింగ్ కూడా అయిపోయింది. మొత్తానికి స్టార్ట్ చేద్దాం. ఇక మనము పోయి దాని జల్లి అందరికి ఫుడ్ పంచేసి, అంటే మీరు కూడా ఎవరైనా ఫంక్షన్ లో మీ దగ్గర ఫుడ్ మిగిలిపోయినా, లైక్ ఇంకా బర్త్డే పార్టీస్ చేసుకోవాలన్నా, ఎవరికైనా ఫుడ్ ఇట్లా పంచాలన్నా చెప్తే మేము ఆ సైడ్ నుంచి మేము ఫుడ్ మేమే ప్రిపేర్ చేసి, మేమే ప్యాకింగ్ చేసి, మేమే పంచి మీకు వీడియోస్ కూడా మేము పంపిస్తాము. గైస్ మొత్తానికి ఫుడ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇక మేము స్టార్ట్ అవుతున్నాం. అన్నం తింటావా? అస్సలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే కడుపు నిండా తినాలి. సరేనా?